ఉగ్రవాదులందరూ డాక్టర్లేటండి. ఏమొచ్చిందో వాళ్ళకి. పైగా డాక్టర్లకి కోచింగ్ ఇస్తూ ప్రొఫెసర్ కాబట్టి డాక్టర్లందరికీ చెప్తున్నాడు, మనం ఉగ్రవాదులు, ఇస్లాం మతాన్ని మనం ఇది చేయాలి. ఇస్లాం మతంలో మనం అల్లా ఏం చెప్తున్నాడంటే ఎదుటివాడిని చంపైనా మనం చచ్చిపోయినా ఎదుటివాడిని చంపాలి, ఇస్లాం మతంలో అదే చెప్పిందని ఇలా ప్రచారాలు చేస్తున్నారు. ముస్లిం సోదరులను ఒకటి అడుగుతున్నానండి, మన భారతదేశంలో ఉంటూ మన బాంబు దాడిలో అక్కడ కూడా కొంతమంది ముస్లిం సోదరులు చచ్చిపోయి ఉంటారు కదా, అవునా? అలాంటి వాళ్ళకి మీరు వాట్సాప్ గ్రూప్లో నవ్వుతూ భలే జరిగింది, బాగా జరిగిందని, లేకపోతే అక్కడ బాంబులు కాల్చారు ఉగ్రవాదులు అనగానే కొంతమంది ఏదైతే వాళ్ళ చైన్ లాగా ఉన్నారో ఉగ్రవాదులకి సంబంధించిన ఉగ్రవాదులు, వాళ్ళు బాంబులు కాల్చి టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు. కొంచెమన్నా మీకుంటే బ్రదర్, అక్కడ అందరూ చచ్చిపోతారు. క్రిస్టియన్ చచ్చిపోతాడు, ముస్లిం చచ్చిపోతాడు, హిందూ చచ్చిపోతాడు. అక్కడ ఒక హిందూ విజయం అని ఎలా అనుకుంటున్నారు మీరు? హిందువుని హింసిస్తున్నామని ఎలా అనుకుంటున్నారు చెప్పండి? ఎప్పుడైతే ఆనందించి బాంబులు కాల్చారో ఆ మనిషికి సంబంధించి మీ కొడుకో మీ భార్యో మీ తమ్ముడో అక్కడ బాంబు పెట్టిన చోట ఉండి చచ్చిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆ ఉగ్రవాది కారులో కూర్చుని వాడు పేల్చుకొని చచ్చిపోవడం, వాడు చక్కగా రోడ్డు మీద తిరగటం, మీకు అందరికీ వాడు ఉగ్రవాదులు. మనం క్యాస్ట్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఇండియాకి ఇంపార్టెంట్, దేశాన్ని నమ్ముకోండి, దేశం కోసం పోరాడండి. దేశం అక్కర్లేదు అనుకుంటే బయటికి వెళ్ళిపోయి పాకిస్తాన్లో బతకండి. అంతేగాని సిగ్గు లేకుండా ఇండియాలో కూర్చుని, సిగ్గు లేకుండా ఇళ్ళ దగ్గరే ఉండి, ఇళ్ళ పక్కనే ఉంటూ ఈ రకంగా చేస్తున్నారంటే నవ్వుతారు మిమ్మల్ని చూసి. అంతకంటే ఇబ్బందికరమైన పని లేదు. ఎందుకంటే కొంతమంది ఆ రోజు బాంబులు కాల్చారు, వాట్సాప్ చాట్లు అందరివి నవ్వుతూ భలే అయిందని చెప్పెట్టారు. అక్కడ యొక్క హిందువు చచ్చిపోలా. చాలా మతాలు, చాలా కులాలు ఉన్నాయి, చాలా మంది ముస్లిమ్స్లో ఉన్నారు. అది ఆలోచించుకోండి. మీరు కూడా చచ్చిపోతున్నారు మీ మత పిచ్చిలో. అది మీరే మానవ బొమ్మ అయినప్పుడు చచ్చిపోక ఏం చేస్తారు? అది పరిస్థితి.